బ్యాక్ టు బ్రాండ్ న్యూ వీడియో. మనకి ఈ వీడియో వచ్చేసరికి ఏంటంటే మనకి 'పుష్ప' దగ్గర నుంచి అంటే 'పుష్ప ది రైస్' అనే మూవీ సెకండ్ పార్ట్ దగ్గర నుంచి మనకి అఫీషియల్‌గా ఒక పోస్టర్ రిలీజ్ చేయడమే జరిగిందనమాట. మనకి నిన్న వచ్చేసరికి మనకి శ్రీవల్లి పుట్టినరోజు కాబట్టి తనకు సంబంధించినటువంటి ఒక పోస్టర్‌ని అయితే రిలీజ్ చేయడం అయితే జరిగిందనమాట. ఎందుకు వీడియో ఇంత లేట్‌గా వస్తుందంటే కొంచెం వర్క్‌లో అయితే ఉన్నాననమాట. కాబట్టి కొంచెం వీడియో అయితే లేట్ అయితే అయింది. రేపైతే షార్ప్‌గా ట్రైలర్ వచ్చిన వెంటనే కూడా నేను మీకు రియాక్షన్ చేస్తాను. కాబట్టి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మనకొచ్చేసరికి నిన్న 'రష్మిక మందన' బర్త్‌డే సందర్భంగా మనకేంటంటే ఒక పోస్టర్ అనేది రిలీజ్ చేయడమే జరిగిందనమాట. దాంట్లో మనకి 'రష్మిక మందన' వచ్చేసరికి మంచి మాస్ లుక్‌లో కనిపిస్తుందనేదే చెప్పుకోవచ్చు. ఎందుకంటే అంటే ఫస్ట్ పార్ట్‌లో మనం చూసినట్లయితే మంచి పూర్‌గా ఆ విధంగా అయితే ఉండేదనమాట. కానీ సెకండ్ పార్ట్‌లో మీరు చూడొచ్చు ఏంటంటే మొత్తం ఒళ్ళంతా నగలు గాని, బంగారం గాని ఇవన్నీ యేసుకుని వజ్రాలు, వైడూర్యాలు ఇవన్నీ కూడా వేసుకుందనమాట. అంటే మీరు అర్థం చేసుకోవచ్చు అంత క్లాస్‌గా, అంత మాస్‌గా ఉంది కదా! అని మీరు అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే 'పుష్పరాజు' యొక్క అంటే ఆ యొక్క ఎర్రచందనం మీద ఎన్ని కోట్లు సంపాదించాడు అని చెప్పేసి మనం క్లియర్‌గా అనుకోవచ్చనమాట. ఎందుకంటే తను ఎంత సంపాదించుంటే తిను అంత అలంకరణ అవుతదనమాట. తను ఎక్కువ డబ్బు సంపాదించడం వల్ల తిను కూడా మంచి మాస్ లుక్‌తో అయితే కనపడడం అయితే జరిగిందనమాట. మనకి బ్యాక్‌గ్రౌండ్ చూసుకున్నప్పుడైతే మనకేంటంటే ఎక్కువ విలన్స్‌ని అయితే చూపించడం అయితే జరిగిందనమాట. ఇది కూడా వచ్చేసరికి గంగమ్మ జాతరలో జరిగే సీనే మనకి వీళ్ళు రివీల్ చేస్తున్నారు. ఎందుకంటే ప్రతి పోస్టర్‌లోను కూడా గంగమ్మ జాతర సీన్‌లో ఉన్న పోస్టర్స్‌ని వీళ్ళైతే రిలీజ్ చేస్తున్నారనమాట. ఎందుకు అంటే మాత్రం ఎందుకంటే అది వచ్చేసరికి ఒక పెద్ద ఫైట్ ఉండబోతుందని చెప్పేసి అయితే అంటున్నారు చాలామంది. ఏంటంటే నాకైతే నిన్న రిలీజ్ చేసిన పోస్టర్ వచ్చేసరికి చాలా బాగుంది. ఒక మంచి మాస్ లుక్‌తో ఆ జడ ముడేసుకొని ఇదంతా కూడా నాకైతే బాగా నచ్చిందనమాట. మీలో చాలామంది చూసుంటారు. చాలామంది ఆల్రెడీ స్టేటస్ గాని, స్టోరీస్ ఇవన్నీ కూడా పెట్టారనమాట. నాకైతే పోస్టర్ అయితే చాలా బాగా నచ్చింది. రేపు సాయంత్రం అయితే మనకి ట్రైలర్ వచ్చిన వెంటనే కూడా నేను మీకు రియాక్షన్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను. కాబట్టి వీడియోకి ఒక లైక్ చేసి ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు మనకి మంచి వీడియో రాబోతుంది కాబట్టి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి.